పండుగ నాడు ఆవుకి పూజ, ఎద్దుకు పూజ. ఎందుకని? అవి రెండు వ్యవసాయం ఎక్కడిది? యజ్ఞం ఎక్కడిది? యజ్ఞం చేయాలి అంటే గోవు యొక్క నెయ్యి ఉండాలి. అటువంటి నెయ్యి లేకుండా యజ్ఞం ఎలా చేస్తావు? మఖము చేయ వజ్రి మిక సంతసించను, వజ్రి సంతసింప వానకురి, వానకురిసి గసవు వసుమతిపై పెరగు, గసవు నీసి ధేను గణము బ్రతకు. శం ద్విపదే శం చతుష్పదే ఆగావోద్మన్నుతభద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణయంతస్మే. వేదం చెప్తోంది ఆ మాట. ఆవులు మా ముంగిళ్లకు వచ్చుగాక, వచ్చి నిలబడుగాక, పెద్దగా రవము చేయుగాక, మేము వాటిని పోషించదముగాక, అవన్నీ మా గోశాల యందు ఉండుగాక, అవి ఎంతో సంతోషంగా ఉండడమే మా వృద్ధికి కారణము అని వేదం చెప్తోంది. ఇక్కడ ఏదో శ్లోకం పద్యం కాదు, గో సూక్తం చెప్తున్నటువంటి మాట అది. అయినప్పుడు మనకి నిత్య జీవితంలో యజ్ఞానికి, యాగానికి అంతగా ఉపకరిస్తోంది ఆవు. అది లేని ధర్మచక్రం ఎలా నడుస్తుంది? మనం హవిషిస్తే కదూ దేవతలు వర్షం కురిపించడం, వర్షం పడితే కదూ అందరం సంతోషంగా ఉండడం, వేడపడిన వర్షం పడద్దు. అలాగే ఎద్దు ఎంత కష్టపడి భూమిని దున్నుతోంది, అది దున్నకపోతే అన్నం ఎక్కడిది? అందుకని మన జాతి సంస్కృతికి ఉన్న గొప్పతనం కృతజ్ఞత అంగీకరించాలి. కృతజ్ఞత అది ఏ ప్రాణైనా కావచ్చు. దాని పట్ల కృతజ్ఞతాభావం లేనివాడు మనుష్యుడే కాడు. అందుకని కృతజ్ఞత చూపించడానికి ఆ రోజున గోపూజలు, వృషభ పూజలు చేసి వాటికి పొంగల్ పాయసాన్నం వండి తీసుకొచ్చి పెట్టి మిగిలిన అన్నాన్ని తీసుకెళ్లి భూతతృప్తి కొరకు భూమి పాడవకుండా ఎప్పుడూ అనుగ్రహించాలని తత్శేషాన్ని తీసుకెళ్లి పొలానికి చల్లుతారు. కాబట్టి కనుమ పండుగ అనేటటువంటి ప్రధానంగా మనిషి కృతజ్ఞతావిష్కారములకు సంబంధించినటువంటి పండుగ. నేను బ్రతకడంలో ఎవరెవరు నాకు సహాయం చేశారో వాళ్ళందరినీ గౌరవించుగా. కృతజ్ఞో నాస్తి నిష్కృతి, కృతి చ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు రామాయణంలో. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయడం ఈ జాతి లక్షణం. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారం నెపమన్నక చేయువాడు నేర్పరి స్వతి అంటాడు స్వతి శతకర్త. కాబట్టి ఆ కృతజ్ఞతాభావం లేకపోతే మనిషి జన్మకు అర్థం ఏముంది? అందుకు వచ్చింది. దీన్ని ప్రత్యేకించి గోవులకు, వృషభములకు కృతజ్ఞత చెప్పేటటువంటి పండగ. సామూహిక పూజ చేసి సంతోషిస్తారు.